ఏపీ అసెంబ్లీ మండలి బడ్జెట్ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. 0 అవర్లో మండలిలో భూ కేటాయింపులపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. గత ఏడాది ఐటీ కంపెనీలకు కూటమి ప్రభుత్వం తక్కువ అద్దెకే భూములనిచ్చింది. ఈ విషయంపై వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రహీజా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అని, ఆ కంపెనీకి భూములు ఎలా ఇస్తారని అడిగారు. క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలతో ఎంఓఎల్ చేసుకున్నాకే 99 పైసలకే భూములిచ్చామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మాధవరావు అడిగిన ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేయడంతో మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రహీజా బిల్డింగ్స్ లో అనేక ఐటీ కంపెనీలు వస్తున్నాయని, వాటితో వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో అన్ని వనరులున్నా వెనుకబడిపోయిందన్నారు. చదువుకున్న ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారని, స్థానికంగానే ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగాలు లభిస్తాయని, భూములను తక్కువకే లీజుకిచ్చామని వివరించారు. 99 పైసలకు భూములు ఇచ్చి మా చుట్టాలకేమైనా ఇచ్చామా అని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. భూములు లీజుకి ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. వరద కళ్యాణి వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఉరుసా కంపెనీకి విశాఖ భూములు ఇచ్చారని ఆరోపించడంతో అందుకు సంబంధించిన పత్రాలను తీసుకొచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. విశాఖ భూములను కేవలం 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు లీజుకిచ్చామన్నారు. ఒడిశాకు ల్యాండ్ ఇచ్చినట్లు నిరూపిస్తే తన స్టేట్మెంట్ను విత్డ్రా చేసుకుంటామన్నారు. రహీజా మైండ్ స్పేస్ కు ఆనాడు చంద్రబాబు నాయుడు 97 ఎకరాలు కేటాయించారని లోకేష్ గుర్తు చేశారు. అవసరం మాకు లేదు అని మేము చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష మీరు ఒక్కసారిగా చూస్తే ఒక కియా మోటార్స్ వల్ల కేవలం కియా మోటార్సే కాదు అనుసంధానమైన అన్ని యాన్సిలరీస్ని తీసుకురావాలని మేము ఆనాడే ఒక కార్యాచరణ పెట్టుకుని వాళ్ళకి తక్కువ ధరలో భూములు కేటాయించాం. ఈరోజు ఒక్క కియా మోటార్స్ వల్ల ఆ ప్రాంతం మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. ఎకో సిస్టమ్ అంటే అది అధ్యక్ష. ఇప్పుడు ఎకో సిస్టమ్ నేను ఇంకోటి చెప్తాను అధ్యక్ష. మేము సుమారుగా 22 సిటీస్ కడుతున్నాం. గ్లాస్ సిటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, రెన్యూబుల్ ఎనర్జీ సిటీ, వీఆర్ బిల్డింగ్ నౌ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, ఈ మొత్తం డ్రోన్ సిటీ, ఇట్లా సుమారుగా 22 క్లస్టర్స్ అధ్యక్ష. స్పేస్ సిటీ అధ్యక్ష 300 ఎకరాలు ఇచ్చాము అధ్యక్ష. స్కై రూట్ అనే సంస్థకి 300 పైచిలుగా ఎకరాలు మేము వాళ్ళకి భూమి ఇచ్చాము. ఎందుకు ఇచ్చాం? వాళ్ళు టెక్నాలజీ తయారు చేయాలి, లాంచింగ్ చేయాలి, ఆ ల్యాండ్ అవసరం అధ్యక్ష. స్పేస్ సిటీ మొత్తం ఏర్పాటు చేయాలి అధ్యక్ష. లాస్ట్ పాయింట్ ఇది ఏంటంటే ఒక్కొక్క సిటీ అనేది క్లస్టర్ అప్రోచ్గా తీసుకుంటున్నాం. క్లస్టర్ అప్రోచ్ ఏంటంటే మొత్తం ఎకో సిస్టమ్ ఆ క్లస్టర్లోకి రావాలి అధ్యక్ష. ఒక ఉదాహరణ సెల్ ఫోన్లో ఇప్పుడు స్క్రీన్ తయారు చేసేవాళ్ళు కావాలి, హౌసింగ్ తయారు చేసేవాళ్ళు కావాలి, కెమెరా లెన్స్, కెమెరా మాడ్యూల్ తయారు చేసేవాళ్ళు కావాలి, చివరికి కార్డ్బోర్డ్ బాక్స్ తయారు చేసేవాళ్ళు కావాలి, యాక్సెసరీస్ తయారు చేసేవాళ్ళు కావాలి అధ్యక్ష. చైనా సక్సెస్ స్టోరీ అదే. వాళ్ళు సిటీస్ తయారు చేశారు. టాయ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, ఈవీ కార్ సిటీ, ఇట్లా ఎకో సిస్టమ్స్ క్లస్టర్స్ అన్నీ వచ్చినాయి కనుకనే వాళ్ళంతా చౌకగా తయారు చేసి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుకున్నారు అధ్యక్ష. వాళ్ళని ఇలా ఆదర్శంగా తీసుకుని వీ హ్యావ్ టు బిల్డ్ ఇట్. మన ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలి. ఇది వర్టికల్ అధ్యక్ష. హారిజాంటల్ లాస్ట్ పాయింట్ హారిజాంటల్ అధ్యక్ష ఎడ్యుకేషన్ అధ్యక్ష. నా డిపార్ట్మెంట్ కీలకమైన పాత్ర ఉంది అధ్యక్ష. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ కరికులం, వీ హ్యావ్ టు ఫోకస్. సెకండ్, టెస్టింగ్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇప్పుడు సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా, ఇది టెస్ట్ చేయాలి. టెస్టింగ్ ఫెసిలిటీస్ తర్వాత సర్టిఫికేషన్ ఫెసిలిటీస్, ఇది మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. లాస్ట్ 2 పాయింట్స్ అధ్యక్ష. ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్లో అధ్యక్ష ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో 100 ఏసీలు తయారవుతాయి. 50% ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి అధ్యక్ష. 50% అధ్యక్ష. గౌరవ మంత్రి గారు టీజీ భరత్ గారు ఎల్జీ, బ్లూ స్టార్, డైకన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు అధ్యక్ష. ఈ రెండు రాబోయే 18 నెలల్లో పూర్తవుతాయి అధ్యక్ష. అది 70% వెళ్తుంది అధ్యక్ష. ఆ అసోసియేషన్తో మేము కలిసినప్పుడు వాళ్ళు కోరారు అధ్యక్ష, టెస్టింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి.